వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. ఏపీ వెబ్సైట్ 2026 షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సిలబస్ ఏంటి, మీరు షెడ్యూల్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్కి సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మీరు ఏమేమి సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అప్లికేషన్ ఫామ్ ఫీ డీటెయిల్స్ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మనకు 4th ఫిబ్రవరి అని ఇచ్చినప్పటికీ మిడ్ నైట్ తర్వాత వెబ్సైట్ అప్డేట్ చేయడం జరిగింది. మీరు మార్చ్ 7th వరకు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. లేట్ ఫీతో కనుక చూసుకుంటే 1000, 2000, 4000, 10,000 అప్ టు 26th మార్చ్ వరకు కూడా చేసుకోవచ్చు. కరెక్షన్స్, మీరు అప్లికేషన్ ఫామ్లో ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మార్చ్ 26th నుంచి 28th వరకు మీరు మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు. మీ హాల్ టికెట్స్ వెబ్సైట్ లేదా వాట్సాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏప్రిల్ 28th నుంచి. ఎగ్జామ్ డేట్స్ కనుక చూసుకుంటే ఎంపీసీ స్టూడెంట్స్కి 12th నుంచి 15th వరకు, అంటే 12, 13, 14, 15 అండ్ 18th రోజు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి 19th, 20 2 days కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమరీకి 23rd మే, ఆబ్జెక్షన్స్ 25th మే, అలాగే రిజల్ట్ 10 డేట్ కూడా ఇవ్వడం జరిగింది. జూన్ 1st రోజు రిజల్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ షెడ్యూల్. మీకు సిలబస్ కావాలంటే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సిలబస్ అని ఉంది చూడండి, ఇంజనీరింగ్ బైపీసీ. సో మీకు నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి వెబ్సైట్ ప్రిపరేషన్కి కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సిలబస్ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ మీకు ఇన్స్ట్రక్షన్స్ విషయానికి వస్తే కంప్లీట్గా ఎగ్జామ్ ఫీ ఎంత పే చేయాలి, మీరు ఏమేమి సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే క్లియర్గా డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి కంప్లీట్గా. టెస్ట్ సెంటర్స్ విషయానికి వస్తే మీకు డిస్టిక్ వైజ్గా ఇక్కడ డిస్టిక్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇవి కూడా నేను టెలిగ్రామ్, వాట్సాప్లో ఒకసారి నేను స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఓవరాల్గా రీజియన్ సెంటర్స్ ఓవరాల్గా 20 ఉన్నాయి. అందులో తెలంగాణ స్టేట్కి సంబంధించి ఒక సెంటర్ అయితే ఇచ్చారు, హైదరాబాద్, ఓన్లీ హైదరాబాద్ సెంటర్ అయితే ఉంది. మిగిలినవి మనకు 24 డిస్టిక్లలో కంప్లీట్గా అన్ని సెంటర్స్ అయితే ఉన్నాయి. మీరు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో మీరు ఏ సెంటర్ సెలెక్ట్ చేస్తారనేది ముందుగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ మీకు 800 రూపీస్ అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 700 రూపీస్, బీసీ స్టూడెంట్స్ అయితే 750 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తెలియదు, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కరెక్ట్గా తెలియదు అంటే కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్ లిస్ట్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.